ఆయన ప్రజాపత్యర్థం వివాహం చేసుకున్నవారు కారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య ఒక ఒడంబడిక ఉంది. కామము లేనటువంటి వాణ్ణి, స్త్రీని చూసి ఇంద్రియములు చెలించని వాణ్ణి వివాహం చేసుకుంటాను అని సువర్చల ప్రతిజ్ఞ చేసింది. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి భార్య పక్కన లేకపోతే అధికారం ఉండదు కనుక సాంసారిక జీవితమును అపేక్షించకుండా మాతృత్వమును కోరనటువంటి ఆడది కేవలం భర్తని ధర్మంలో అనుగమించడానికి సిద్ధపడేటటువంటి స్త్రీని వివాహం చేసుకుంటానని హనుమ ప్రతిజ్ఞ చేశారు. వీళ్ళిద్దరికీ సరిపోతుంది కాబట్టి సువర్చలని హనుమకిచ్చి వివాహం చేశారు. దీన్ని కళ్యాణం అంటారు. కళ్యాణం వేరు, వివాహం వేరు. మంత్రభాగాన్ని ఒకలాగే సమన్వయం చేసినా వివాహానికి అర్థం వేరుగా ఉంటుంది, కళ్యాణానికి అర్థం వేరుగా ఉంటుంది. కళ్యాణాన్ని వివాహంగా అర్థం చేసుకోకూడదు.